వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఉసిరికాయలు ఇలా వేయించుకొని తీసుకోవాలి నూనెలో. ఇవి చల్లారబెట్టుకోవాలి. ఉసిరికాయలు వేయించిన నూనెలో పోపు చేసుకుంటున్నా. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. సింపుల్ ప్రాసెస్ ఉసిరికాయ పచ్చడి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది కూడా. 1/2 కేజీ ఉసిరికాయలకు 150 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. అందులోనే వేయించుకొని అదే నూనెలో పోపు చేస్తున్నా. ఎల్లిపాయలు మిక్సీ పట్టుకున్నా. కొంచెం పోపులో వేసుకొని కొంచెం ఆయిల్ చల్లారినాక కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడికి ఎల్లిపాయ వేగుద్ది. ఈ ఆయిల్ చల్లారినాక ఇందులో మనం చట్నీలో వేసే అన్నీ కలుపుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి ఆయిల్. ఆయిల్ చల్లారింది. చల్లారినాక కారం ఒక చిన్న గ్లాసు, అదే గ్లాస్తో ఉప్పు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, ఇది ఆవాల పౌడరు, ఇది ఎల్లిపాయ ముద్ద పచ్చిది, కొంచెం పోపులో వేసుకున్నాం కదా, కొంచెం. ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇందులో ఈ ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు కూడా చల్లార్చుకోవాలి పూర్తిగా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ బాగా చేసుకోవాలి. అన్ని ముక్కలకు మంచిగా ఉప్పు, కారం, ఎల్లిపాయ పోపు అంతా పడితేనే చట్నీ బాగా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా. కారం, ఉప్పు సేమ్ వేసుకోవాలి. కొలిసినప్పుడు ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి, అంతే. చట్నీ అస్సలే ఖరాబ్ కావాలి ఇలా వేసుకుంటే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చాలాసేపు. మంచిగా మిక్స్ చేసుకున్నా. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నిమ్మకాయ కూడా కావాలనుకున్న వాళ్ళు పిండుకోవచ్చు. ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. సింపుల్ ప్రాసెస్. మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందో చూసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేయండి.